వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీ ఫేజ్ 1లోని శ్రీ 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 బంగారు పోచమ్మ రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో జడ్జెస్ కాలనీ న్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్, కాంగ్రెస్ లీడర్ ఈశ్వరమ్మ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ సతీమణి జమున ఇంకా తదితర నాయకులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం వారిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తాము సంకల్పించుకొని గుడి నిర్మాణం కొరకై చేసిన కృషికి ఈ బోనాల జాతరతో సఫలీకృతమైందని అన్నారు. భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. విచ్చేసిన అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బకతట్ల శ్రీశైలం యాదవ్, కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి, నిర్మాణ కమిటీ అధ్యక్షులు మారుజు షణ్ముఖచారి, బంగారు పోచమ్మ దేవాలయం కమిటీ అధ్యక్షులు మేడల భిక్షపతి సాగర్, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు చింతల యాదయ్య, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు దంతూరి భిక్షపతి గౌడ్, గోశాల కమిటీ అధ్యక్షులు గార్లపాటి గోవిందరెడ్డి, ప్రధాన కార్యదర్శులు తాళ్ళ సుకుమార్, ఏళ్ళు మాధవరెడ్డి, కోశాధికారి రాపోలు గోపీనాథ్, బి చిన్నయ్య, ఉపాధ్యక్షులు బొంగు కృష్ణ, పి మోహన్ రావు, పి శివ ముఖాడే, కాళ్ళ సుమంత్, చల్ల రమేష్, పి సతీష్, గవ్వ వెంకట్రెడ్డి, సాగర్ల శంకర్, జగదీష్ యాదవ్, మహిళా కమిటీ సభ్యులు ఎస్ కృష్ణమ్మ, అశోక్ కుమారి, ఎం వెంకటమ్మ, బి లావణ్య, సుగుణమ్మ, గోవర్ధనమ్మ, డి మహేశ్వరి, హెచ్కే ఉర్మిళ, ఎం విజయలక్ష్మి, సాయి ప్రియాంక, ఉమా, మొయినమ్మ, సునీత, లలిత, శ్రీలత పాల్గొన్నారు. వాసులకు మరియు ఇతర కాలనీ వాసులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉదయం 7 గంటల నుండి అంగరంగ వైభవంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇది మొదటిసారి బోనం ఎక్కింది అమ్మవార్లకు. ఇన్ని రోజుల కృషి మా వెనకాల కూడా పెద్దలు ఉన్నారు, మంచి సహాయ సహకారాలు అందరూ కూడా అందించారు మాకు. ప్రతి ఒక్కరు యాడికి పోయినా కూడా మాకు లేదనుకుంటా కూడా మాకు అన్ని కాలనీల వాసులు కూడా మాకు పోయిన చందాలు కూడా మాకు ఎమ్మట ఇచ్చారు. అందరికీ మా కమిటీ వాళ్ళు కానీ అందరికీ కూడా మాకు హృదయపూర్వకంగా ఈరోజు సంతోషంగా ఉన్నాం. మేము ఈరోజు మహా సంతోషంగా ఉన్నాం. మేము జై అమ్మవారి చిన్న బంగారు పోచమ్మ రేణుకా ఎల్లమ్మ గత 30 ఏళ్ల కింద చిన్న గుండగా పూజ చేస్తూ బోనాలు ఇస్తూ కార్యక్రమం చేస్తూ వచ్చినాము. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గుళ్ళు కట్టుకున్నందుకు జనం కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సులతోటి చాలా సంతోషంగా బోనాలు తెచ్చడము. 7 గంటల నుండి ఇప్పటి వరకు బోనాల కార్యక్రమం సంతోషం అనిపిస్తుంది. భక్తులకు అందరికీ ధన్యవాదాలు. మా కాలనీవాసులవి అందరికి కూడా ఈ సహకారంతో ఇంత పెద్ద నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ నిర్మాణంలో అందరూ భాగస్వాములుగా ఈరోజు మన కాలనీలో జగ్ఎస్ కాలనీలో జరుగుతున్న బోనాలను చూస్తే, ఆషాఢ మాస బోనాలను చూస్తే మనకు చాలా కన్నుల సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మన కాలనీ కానీ అలాగే చుట్టుపక్కల కాలనీ ఉన్న అధ్యక్షులు కానీ బ్రహ్మాండంగా ఈ మన కాలనీని చూసి ప్రతి బోనం ఎక్కడ వెళ్ళొద్దు మన దగ్గర గుడి ఉన్నది అనే ఉద్దేశంతో ప్రతి అధ్యక్షులు కానీ ప్రతి కాలనీ మెంబర్స్ కానీ ప్రతి గుడి అధ్యక్షులు అలాగే కమిటీ మెంబర్సు అలాగే ఆ గోశాల అధ్యక్షులు హనుమాన్ టెంపుల్ అధ్యక్షులు అలాగే చుట్టుపక్కల ఉన్న గుళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని కమిటీ అధ్యక్షులు ఎక్కడ వెళ్ళొద్దు మన కాలనీలో ఒక కొత్త గుడి ఉన్నది చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ప్రతి ఒక్కరు ₹1 ఇచ్చి చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నామనే ఉద్దేశంతో ఈరోజు మేము చూస్తుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా వ్యత్యాసం ఉన్నది.
మాకు చూస్తేనే అమ్మవారు ఏంది ఆందోళన భాష టెంపుల్ కన్నా ఆందోళన భాష అమ్మవారి కన్నా బ్రహ్మాండంగా అవుతుందని కన్నుల సంతోషం అవుతున్నది. ఇలాగే మాకు సహకరించిన దాతలకు కానీ సహకరించిన పెద్ద మనుషులకు కానీ ప్రతి ఒక్కరికి, అలాగే చుట్టుపక్కల కాలనీ వాసులకు, అలాగే చుట్టుపక్కల కాలనీ అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు, కొత్త అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేయడం చాలా ఒక్కరితోటి కూడిన పని కాదు, ప్రతి ఒక్కరితోటి చేస్తేనే ఇది అవుతుంది. ఇంత పెద్ద గుళ్ళు 11 నెలల్లో కట్టడం అంటే చాలా చిన్న విషయం కాదు. మన ఎమ్మెల్యే గారే చాలా ఏంటి ఇంత 11 నెలలు ఇంత పెద్ద గుళ్ళు కట్టారు, నా కాన్స్టిట్యూన్సీలో 18 గుళ్ళు ఉన్నాయి, 18 గుళ్ళలో ఎవరు ఎంత కట్టలేకపోయారు, మీరు 11 నెలల్లో ఇంత పెద్ద గుళ్ళు కట్టారని ఎమ్మెల్యే గారు మా భుజం తట్టి మాకు సంతోషపరిచిండు. అలాగే ప్రతి వచ్చిన ఈరోజు ఉన్న కొద్దిగా బ్యానర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనుకుంటే ఇక్కడ బ్యానర్ రాసి పెట్టినాము. అలాగే బండలు కానీ కొద్దిగా అమ్మవార్లకు నగలు బండలు కానీ ప్రతి ఒక్కటి గ్రౌండ్ కానీ ఒకటి ఉన్నది. సహకరించిన దాతలకు మేము అడగట్లేదు, మీరు ఇక్కడ అమ్మవారిని మొక్కి వెళ్ళండి. అమ్మవారి బహుశా నాకు తెలిసి వారం 2 వారాలలో చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకున్న వాళ్ళే ఉన్నారు, ప్రతి ఒక్కరికి అమ్మవారు కనికరించింది. మీరు గిట్ట మీ మనసులో ఉన్న బాధలు సంతోషాలు ప్రతి ఒక్కటి అమ్మవారికి చెప్పుకొని వెళ్ళండి. మీ పని అయిన తర్వాత అమ్మవారికి ఏదన్నా మీరు తోచినట్టు రాయండి.